ఉంది. ఈరోజు ఆదోని పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్తో పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజుల్లో ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్, నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరఫు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడం, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి కమ్యూనికేట్ చేసి మొత్తంలో ఆదోనిలో ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము, మన బందోబస్తు ఇస్తామని అందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ. అది బందోబస్తు రోజుకి వేరే ఉంటుందండి. సో రొటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు. నిమజ్జనం రోజు అయితే మనం బందోబస్తు ప్లాన్ చేసి దాదాపు ఎంతమందిని మనం చేస్తాము, 700 మందిన నిమజ్జనం రోజు మొత్తం ఆల్మోస్ట్ జిల్లా ఫోర్స్ మొత్తం ఆదోనిలో డిప్లాయ్ చేయడం ఫర్దర్ మీరు కూడా వేరే వాళ్ళకి ఈ అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఏమంటే ఒక సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్లీ రియాక్ట్ కాకముందు ప్లస్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక్కసారి థింక్ చేయాలి, వెదర్ ఇట్ మే బి ట్రూ ఆర్ నాట్, ఆర్ వెదర్ వాట్ ఐఎమ్ డూయింగ్, అంటే నేను ఫార్వర్డ్ చేస్తే అది చేసింది తప్ప సరినా, ఒక్కసారి థింక్ చేస్తే చాలు. ఒక 10 seconds గ్యాప్ ఇవ్వండి ఫార్వర్డ్ చేసే ముందు లేదా రియాక్ట్ అయ్యే ముందు. ఆ 10 seconds విల్ సేవ్ లాట్ ఆఫ్ ఫర్దర్ కాంప్లికేషన్స్. సో సోషల్ మీడియా ఎంత మనకి హెల్ప్ చేస్తుందో అంతే చేడు కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు minimize the harm and maximize the gain with respect to all these social medias. So అందరూ కలిసి ఉన్నారు ఇక్కడ, అండ్ ఆల్ ఆఫ్ us are dependent on each other. సో పండుగలు వస్తాయి పోతాయి, ఇంపార్టెంట్ డేస్ వస్తాయి పోతాయి, బట్ పండగ అయిపోయిన తర్వాత అగైన్ అందరూ ఒకరినొకరు ముఖం చూడాలి, అందరూ ఒకరితో బిజినెస్ చేయాలి. బేసికలీ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ హ్యుమానిటీ. బేసిక్గా చెప్పాలంటే నేను పిన్ పాయింట్గా చెప్పకుండా బ్రాడ్గా చెప్పాలంటే ఇట్స్ బేసిక్ హ్యుమానిటీ దట్ ఆల్ ఆఫ్ అస్ లివ్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో మనం అందరి కలిసి ముందుకెళ్ళాలి, ప్లస్ మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం పాస్ ఆన్ చేయాలనుకుంటున్నాము అది కూడా థింక్ చేయాలి. మనం హౌ వీ కండక్ట్ ఫెస్టివల్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన గణేష్ చతుర్థి చూస్తే ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ఎవరు, బాలగంగాధర్ తిలక్ గారు మొదలు చేపట్టారు. ఎక్కడ 1910 and so the grandness or the grandiose of festival has been increasing every year. ప్రతి సంవత్సరం సో వైభవంగా ఇంకా పెరుగుతూ ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ గుడ్. సో అదే మనం నెక్స్ట్ జనరేషన్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ మన బిహేవియర్ బాగోకుండా ఇఫ్ వీ పాస్ ఆన్ ద హేట్రెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్, దట్ ఈస్ సంథింగ్ విచ్ మన పిల్లల భవిష్యత్తు గురించి మనం థింక్ చేయాలి. సో మనం అన్ని బాగానే ముందుకు చేసుకుంటూ వెళ్తే సో నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది, దాని నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. సో ఐ అగైన్ ఎక్స్టెండ్ మై వార్మ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బోత్ ద ఫెస్టివల్స్, ఇన్ఫాక్ట్ గణేష్ చతుర్థి అండ్ మిలాదున్ నబీ. సో అదని అంటేనే మళ్ళీ అగైన్ ఎవరో ఒకరు, నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ 2011 అది ఇది అని. సో
ఒక ఇన్సిడెంట్ జరిగితే అది సంవత్సరం దాకా ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఆ ఒక ఇన్సిడెంట్ జరగకూడదనే మనం అగైన్ ఆల్ ఆఫ్ అస్ పుట్ అవర్ బ్రెయిన్స్ టుగెదర్. ఎక్కడ పొరపాట జరగవచ్చు, బికాజ్ ఎవరు కావాలని తప్పు చేయరు, ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. ఆ ఒక చోట తప్పుని ఆ ఒక తప్పు భావించి అది మనం సర్దేయాలి తప్ప ఆ ఒక ఎక్కడో ఎవరో ఒకరు ఇద్దరు తాగి కొట్లాడుకుంటారు అనుకుందాము. సో ఆ ఇద్దరు సమస్య అది, లేదా ఎవరు తాగారో వాళ్ళ సమస్య అది కాకుండా నాలుగైదు రోజులు మర్చిపోతాం రొటీన్ కష్టాలు. ఓకే గణేష్ వచ్చింది, మీరు కూడా రోజు రొటీన్ కష్టాలు మిలాదున్ నబీ వచ్చినప్పుడు మర్చిపోయి అట్లీస్ట్ యూ విల్ బి హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ, సో ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ కమింగ్ హియర్ ఆన్ అవర్ కాల్. సో ఇంకా ఎక్కువ నేనేం మాట్లాడను. సో వీల్ అగైన్ వస్తాను గణేష్ 5 రోజుల్లో 1-2 రోజు మినిమం ఐ ట్రై టు కమ్ అండ్ విజిట్. అంటే బందోబస్తు చూడడానికి కాదు, ఎలా మీరు సెలబ్రేట్ చేస్తారని చూడడానికే వస్తాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.